ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల సంఘటనకు రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘానికి సంబంధం లేదని సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి బసలయ్య, లంక రామకృష్ణ స్పష్టం చేశారు. టీ నగర్లోని సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కల్తీ పాలు సరఫరా చేసిన కోరుకొండకు చెందిన పాల వ్యాపారి గణేష్ తమ సంఘ సభ్యుడు కాదని తెలిపారు. తమ సంఘం 1946 నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్విరామంగా నడుస్తోందని చెప్పారు. ప్రస్తుతం తమ సంఘంలో 900 మందికి పైగా సభ్యులు ఉన్నారని వివరించారు. రాజమండ్రి నగరానికి 50 కిలోమీటర్లు పైబడి చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లి రైతుల పొలాల దగ్గర సేకరించి నాణ్యమైన పాలను రాజమండ్రి ఖాతాదారులకు, వినియోగదారులకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నామని పనసయ్య, లంకా రామకృష్ణ తెలిపారు. పాల వ్యాపారి గణేష్ వాడే ఫ్రీజర్లోని పాలు పాడైపోయాయని అతని బంధువు చెప్పినా గణేష్ మూర్ఖంగా ప్రవర్తించాడని, అందుకే అతడిపై అధికారులు చర్యలు తీసుకోవడం సమంజసమేనని, అతనిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు. ఈ సంఘటనను ఆసరగా చేసుకుని విజయ డైరీ చైర్మన్ పాల వ్యాపారుల నుంచి పాలు కొనవద్దని ప్రజలకు పిలుపునివ్వడం సమంజసం కాదని పనసయ్య రామకృష్ణ హితవు పలికారు. గత 10 రోజుల క్రితం జరిగిన గణేష్ అనే వ్యక్తి కల్తీ పాలు అమ్మేయడని చెప్పేసి మీడియా ద్వారాగా తెలియజేయడం అయింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత అతను సంఘ సభ్యుడే కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన కల్తీ క్యాన్ కల్తీ కలిసిందని, అది ఫ్రిడ్జ్ ద్వారా జరిగిందా, కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించారండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటు బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పి అంటున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్కేజీ కానీ, ఈ తర్వాత దొడ్ల కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ కంపెనీ, విజయ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ పాల వర్తకులు పోసిన పాలు, ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి పుట్టడానికి సంఘం అంతా కూడా ఏకగట్టిగా నడిపడి నడిచి ఒకే మాట మీద ఎవరిని నడుచుకుంటూ పాలవర్చుకోలు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకున్నాం. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడతామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతనం పాలు పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాలవర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పాను. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి. పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియనండి. మా వాళ్ళు అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 60 లీటర్ల పాలు వాటర్ తప్పండి, రెండో చేసిన అంత అవసరం లేదండి, అంత ఆలోచన లేదండి మా పాలవర్తులకి. అతను చేసిన దానికి మేము జవాబు చెప్పలేమండి. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా ఇవాళ కూడా నిర్ధారణ ప్రయత్నం చేస్తున్నారండి, ఇంకోటి చేస్తున్నారు. అది నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వస్తే నేను ఖండిస్తాను.
అదే నా దృష్టి రాలేదని, నా దృష్టికి వస్తే నేను చర్య తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను కూడా చెప్పానండి. మొన్న అర్జెంట్గా జనరల్ మీటింగ్ వేసి మొత్తం పాలవర్తులందరికీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అడిగేది మాకు మా పాలవాళ్ళు వాడుతున్నట్టుగా ఇంకా మాకు కావాలండి. ఇప్పుడు మా సంఘం సభ్యులు ఎవరో అలా చేయరండి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే చేయొచ్చు. పబ్లిక్ గేదె పాలు ఒరిజినల్ పాలు అండి, గేదె పాలు ఒరిజినల్ పాలు. ఆ పాలు 8 గంటల వరకే ఉంటాయండి. ఈ ఒరిజినల్ పాలు ఈ 8 గంటల తర్వాత పాలు కాస్తే ఇరిగిపోతాయండి. మరి ప్యాకెట్ పాలు ఎన్ని గంటల తర్వాత అయినా కాసినా అవుతున్నాయండి. అవి ఏంటనేది మాకు కూడా తెలియదండి. అందరూ తెచ్చే పాలు నిజమైన పాలని మేము చెప్తామండి. చెప్పడం కాదండి, నిజమైన వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు. అదే చెప్పాను సార్. అదే మా దృష్టికి రాలేదే, మా దృష్టికి వస్తే మేము అటువంటి చేద్దాం కూడా చెప్పండి. మన చర్య కూడా తీసుకున్నాం. ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని దృష్టిలో మన లెటర్ బ్యాట్ ఉందండి పాల సంఘానికి. ఈ లెటర్ బ్యాట్ మీద వెళ్ళి మేము అడగదలుచుకున్నాం. మొన్నే కమిటీ మీటింగ్ వేసుకున్నామండి. కమిటీ అంతా కలిసి వెళ్ళి ఏం చెప్తామంటే అండి, ఇలాగ మాకు పాల సంఘ సభ్యులకి ఒక ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పేసి కోరుతామండి. అవునండి. అసలు ఇప్పటి వరకు లేదండి అటువంటిది. అయితే గణేష్ అన్న దాని గురించి బయటికి ఎప్పుడైతే వచ్చిందో అపాపం కలిగిందండి ప్రతి ఒక్కరికి. ఏది పాలు సైకిల్ పాలు ఎలా కలుపుతున్నారు, అలా చేస్తున్నారు. అవును. అంటే ఏం కాదండి, 850 మంది నంబర్స్లో కూడా అటువంటి కల్తీ చేసి అవునండి. ఇప్పుడు బయట వాళ్ళ గురించే గవర్నమెంట్ చర్య తీసుకుందండి.